ఇది యుద్ధం చేసేస్తే అయిపోతుంది కదా. ఇది చాలామంది మాట్లాడేటటువంటి మాట. పాకిస్తాన్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితి ఏంటయ్యా అంటే, సరిగ్గా మనం యుద్ధం చేస్తే వారం రోజుల్లో అది అడుక్కు తింటది. ఎందుకంటే మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు $680 బిలియన్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర $10 బిలియన్ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్కి కూడా అడుక్కోవాలి, కానీ చైనా ఇస్తుంది, ఆర్థికంగా సాయం చేస్తుంది. అప్పిచ్చి పాకిస్తాన్ని ముంచేస్తుంది, వాడేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా వాడు ఉక్రెయిన్కి ఇచ్చి ఉక్రెయిన్ సంకనాకిచ్చలా, యూరప్ దేశాలు ఉక్రెయిన్కి ఇచ్చి ఉక్రెయిన్ సంకనాకిచ్చలా, అదే సహజ వనరులు తీసుకోవాలా, అట్లాగే తీసుకుంటారు వీళ్ళు కూడా. చైనా వాడు పాకిస్తాన్ని నాకేస్తాడు మొత్తం. కాకపోతే సమస్య ఏంటంటే, పాకిస్తాన్ ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుంది? వారం 10 లేదు, నెలలు కాదు, ఏళ్ల తరబడి చేయగలదు. ఇవి పాత రోజులు కాదు, కొత్త రోజులు. భూమి మీద నుంచి వెళ్ళి చేసే యుద్ధాలు కాదు ఇప్పుడు అన్నీ జరిగేది. ఎయిర్ వార్ అన్నమాట. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇట్లాంటి వాటితోనే భూమి మీద వెళ్ళి ఎదురు బొదురు నుంచి సినిమాల్లో చూపెట్టినట్టు టిట్ట కాల్చుకునే రోజులు పోయినాయి. చూసాం కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 3 ఏళ్ళు. ఉక్రెయిన్ బచ్చా దేశం. రష్యా భూభాగంలో ఒక నగరం లేకపోతే ఒక రాష్ట్రం అంత ఉంటుంది. ఒక రాష్ట్రం అది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్. కానీ 3 ఏళ్ల పాటు నిలబెట్టింది కదా. ఏం జరుగుతుంది? మిగతా దేశాలన్నీ తోడు నిలబడ్డాయి, దానికి అండగా నిలబడ్డాయి యూరప్, అమెరికా దేశాలు. అండలేకపోయేటప్పటికి ఇప్పుడు ఏమైపోయింది? అదే ఉక్రెయిన్ పరిస్థితి. అంతే. పాకిస్తాన్కి చైనా అండగా ఉంటుంది, ఇరాన్ అండగా ఉంటుంది. కాకపోతే మన మీద భయమో గౌరవంతోనో ఇరాన్ ఉండకపోవచ్చు, కానీ వెనక నుండి సహాయం చేస్తుంది, వెనక నుండి ఆయుధాలు ఇస్తుంది. అదే సందర్భంలో చైనా మాత్రం ప్రత్యక్షంగా ఇస్తుంది, నో మొహమాటం అందులో. అయితే అందువలన ఏళ్ల తరబడి జరుగుతుంది. ప్రాణ నష్టం 2 వైపులా ఉంటుంది, ఆస్తి నష్టం 2 వైపులా ఉంటుంది. అది తెలుసు కాబట్టినే. ఇంకోటి, అన్ని రోజుల పాటు అది తట్టుకోగలిగేది కూడా కాదు పాకిస్తాన్. ఇంకోటి ఏంటంటే, విజయం ఏం సాధిస్తాం యుద్ధంలో? పాకిస్తాన్ని స్వాధీనం చేసుకుందాం అనుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఎదవలకి తిండి తిప్పలు లేక దరిద్రులాగా తిరిగే వాళ్ళకి మనం తిండి తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి. ఆ దరిద్రులు మనం పోషించడం ఎందుకు? కాబట్టి చేయాల్సింది యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు, ఆ దరిద్రులు మళ్ళీ మన మీదకి రాకుండా చూసుకోవడం. అది సాధ్యమా? ఓ దొంగను ఆపడం సాధ్యమవుద్దా? ఓ విచారణ ఆపడం సాధ్యమవుతుందా? ఓ నేరస్తుని ఆపడం సాధ్యమవుతుందా? నేరం జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం, జరిగినప్పుడు చర్యలు తీసుకుంటాం. అదే ఇప్పుడు చేయబోయేది.